అంతవరకు నేను వదలను సార్. నేను ఇక్కడే కూర్చుంటాను అంటిల్ ఐ గెట్ ది ఇన్ఫర్మేషన్. బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీచార్జీలు అణచివేతకు నిరసనగా విజయవాడలో విద్యార్థి యువజన సంఘాల చలో లోక్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. విద్యార్థి సంఘాల నిరసనలు ఆందోళనల నేపథ్యంలో విజయవాడలోని రాజ్ భవన్ పరిసరాలు, ధర్నా చౌక్ తదితర కీలక ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా టాస్క్ ఫోర్స్, రిజర్వ్ పోలీస్, లా అండ్ ఆర్డర్ పలు ప్రత్యేకమైన పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు విద్యార్థి సంఘాల నేతలను, కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విద్యా సంస్థల బంద్, నిరసన కార్యక్రమాల నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వస్తున్న పోస్టులపై సైతం పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. రాజీనామా చేయాలి ధర్మేంద్ర ప్రధాన్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మోడీ గారు నోరు విప్పాలి. మోడీ గారు నోరు విప్పాలి. మోడీ గారు నోరు విప్పాలి. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, మొత్తంగా చలో లోక్ భవన్ కి పిలిపివ్వటం, ఆ తర్వాత ఉద్రిక్త పరిస్థితులు కొనసాగటం, టాస్క్ ఫోర్స్, రిజర్వ్, లా అండ్ ఆర్డర్ పోలీస్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. అసలు ఏం జరుగుతోంది? ఏ విధమైన అరెస్టులు జరుగుతున్నాయి? పోలీసులు ఏం చెప్తున్నారు? గత 2 రోజుల నుంచి ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా విద్యార్థులపై జరుగుతున్న లాఠీ చార్జీలు కానివ్వండి, అక్రమ అరెస్టులకు సంబంధించి ఈ రోజు చలో గవర్నర్ బంగ్లాకి పిలుపునివ్వడం జరిగింది విద్యార్థి సంఘాలు. అయితే పూర్తి విద్యార్థి సంఘాలు ఒక్కసారిగా గవర్నర్ బంగ్లా దగ్గరికి చేరుకోవడంతో పోలీసులు ముందస్తులో భాగంగా ఎక్కడికక్కడ బార్గెట్లు నిర్వహించారు. ముందుగా కలెక్టరేట్ దగ్గరలో ఒక్కసారిగా విద్యార్థి సంఘాలు రోడ్డు మీదకి రావడం జరిగింది. దాన్ని అడ్డుకున్న పోలీసులు అక్కడి నుండి వాళ్ళని అరెస్ట్ చేయకుండా అక్కడే వదిలిపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా కొంత సుమారుగా 1 గంట ప్రాంతం వరకు పోలీసులకు అదేవిధంగా విద్యార్థి సంఘాల మధ్య ఒక వాదన అయితే చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్రమ అరెస్టులు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా నీట్ ఎగ్జామ్ విషయంలో కానివ్వండి, పూర్తిగా బాధ్యత కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి లోకేష్ కూడా బాధ్యత తీసుకోవాలి. విద్యా చట్టాలని మార్చాలి అనేది కూడా పూర్తిగా విద్యార్థుల వాదనగా ఉంది. అయితే మరో పక్కన రేపు థ్యాంక్ యూ యాకూబ్.